ప్రేక్షకులు గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేది వాక్యదానం. ఈరోజు నిర్గమకాండం 14వ అధ్యాయం 3వ భాగాన్ని ధ్యానించుకుంటాం. పల్లవిపాడి నట్టనరి సంద్రానరేగెను అట్టహాసపు పెను తుఫాన్ నట్టనరి సంద్రానరేగెను అట్టహాసపు పెను తుఫాన్ గట్టు చూడగా చాలా దూరము గట్టు చూడగా చాలా దూరము ఇట్టి శ్రమలలో చిక్కుకుంటిని ఆదుకోవయ్యా నాదు మెస్సయ్యా అలలపైనే నడచిన నాదు మెస్సయ్యా ఆదుకోవయ్యా గలిబిలిన కలవరములను గలిబిలిన కలవరములను తొలగజేసిన కలుషారుడా ఆదుకోవయ్యా నాదు మెస్సయ్యా అలలపైనే నడచిన నాదు మెస్సయ్యా ఆదుకోవయ్యా. లేవికాండము 14వ అధ్యాయం 19వ వచనం. యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్ర పోగొట్టుకొని పవిత్ర పొందగోరు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత దహన బలి పశువును వధించాలి. యాజకుడు దహన బలి ద్రవ్యములు బలిపీఠం మీద అర్పింపగా పవిత్రుడగును. ఒకవేళ భేదవాడైతే అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిపిన గోధుమ పిండిని అర్ధసేరు నూనెను తీసుకురావాలి. 2 గొవ్వలను లేదా పావురములను తీసుకొని రావాలి. ఒకటేమో పాప పరిహారార్థ బలికి, రెండవది దహన బలిగా అర్పించడానికి. కుష్ఠుపొడ కలిగిన వాడు పవిత్రత పొందతగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమై విధి ఇదే. ఆమేన్.